దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా అందరూ సంతోషంగా ఉన్నారన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి దేవుడు ఎన్ని రోజులు కాపాడి 5 నెలలు కాపాడి 6వ నెల ఏమండి సంవత్సరం మధ్యలోకి స్టార్ట్ అయ్యాం. ఏమండి అవునా కదా? మరి దేవుడు ఇంతవరకు కాపాడినందుకు మరి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకంటే ఎంతో హోదా కలిగిన వాళ్ళు, అందచందాలు కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి అవకాశం లేదండి. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఏమండి మన సంఘంలో కూడా పాపం హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరినో తీసుకెళ్లారు. ఏమండి అలాగే కొంతమంది ఈ దినాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నిజంగా దేవుడు అల్పులమైన మనకి ఆయన కృపించారు. ఆయన ఈ లోకంలో ఉత్తమమైనది అంటే ఏంటండి? దేవుని సన్నిధి. ఇంకంతకంటే ఉత్తమమైనది ఏది కూడా లేదు. ఎంత హోదాలు ఉన్నా ఏమున్నప్పటికి కూడా దేవుని సన్నిధిలో మనం కనపడటం అది ఆయనకి ఎంతో ఇష్టం అనమాట. అసలు ఈ సంఖ్యాకాండాలు కానీ లేవి కాండాలు కానీ ఇవన్నీ చదువుతూ ఉంటే అంటే చిన్నప్పుడు నాకు సరిగా అర్థమయ్యే కావు. ఇప్పుడు మళ్ళీ చక్కగా చదువుతూ మొదలు పెడితే అవి అర్థాలు చెప్పుకుంటూ చదువుతాను. మామూలుగా అవి ఎంత బాగుంటాయో అవి అందరికీ అర్థం కాక వదిలిపెట్టేస్తారు. ఏమండి అసలు అవన్నీ కూడా అర్థం కాక వదిలిపెట్టేస్తారు. వాటి అర్థాలు మనకు తెలిస్తే కనుక దేవుడు ఎంత ప్రేమికుడో. ఈ విశ్రాంతి దినాలు కానీ ఏమండి ఈ పండుగ నియామక కాలాలు కానీ అవన్నీ కూడా ఎంతో విలువైనవిగా మనకి ఇచ్చారనమాట అండి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో గడపడం ఎంతో విలువైనది. కాబట్టి ఈరోజు సాగర్ జ్యోతి పెళ్లి రోజు అండి. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వారిని చెప్తున్నారు చూడండి. థ్యాంక్స్ చెప్పుకోండి. గాడ్ బ్లెస్ యూ అని. కాబట్టి మన జీవితంలో ఏమండి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఆశీర్వదింపబడాలని మనం కోరుకుంటాం కదా. ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఏమండి ఎటువంటి వాళ్ళని అడిగినా ఏమంటారు? ఆశీర్వాదాలు కావాలనుకుంటారు. మంచంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఏమంటారు? ఆశీర్వాదాలు కావాలనుకుంటారు. లేకపోతే చిన్నపిల్లలైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లోకంలో ఆశీర్వాదం అంటే ఏమండి అన్నీ మంచిగా ఉంటే చాలు అన్న కోరిక అంతే. దానికోసం మనిషి ఎన్ని తినడం అయినా మానేస్తారు, ఎంత సంతోషమైనా మానేస్తారు. ఏమండి ఇలా ఉంటే మీకు మంచిది అన్నారనుకోండి అసలు ఫుడ్ అంతా మానేస్తున్నారు. ఏమండి అవునా కదా? కాబట్టి ఆశీర్వాదం అసలు ఎక్కడుంది? ఆశీర్వాదం ఎక్కడుందండి? ఎవరిస్తారు ఆశీర్వాదం ఎక్కడుంది? ఎవరిస్తారు? ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుంది? ఇవన్నీ పట్టించుకోం. మనస్వంతంగా ఆశీర్వదింపబడాలని, మనస్వంతంగా మనం మంచి ఆరోగ్యాలతో ఉండాలని, మనస్వంతంగా డబ్బు సంపాదించాలని అనుకుంటాం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు వెల కట్టలేనివని మనిషికి తెలీదు. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగునంట? నీ వలన కలుగును అంటాడు దావీదు. ఐశ్వర్యం కావాలా నీకు గొప్పతనం కావాలా, మంచి పేరు కావాలా? ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్లే. ఏమండి గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు మహాచక్రవర్తి అవడం అంటే ఏమండి వింత కాదండి. అది ఏదో అందరికి అలవాటు అయిపోయింది. అంతేగాని వింత చాలా. ఒక గొర్రెల దొడ్లో సరదాగా పిట్టలు కొట్టుకుంటా దేవుని స్తుతించుకుంటా ఉన్నటువంటి వ్యక్తి ఒక చక్రవర్తిగా, రాజు కాదు, రాజులందరూ పన్నిచ్చేవారు అనమాట అండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఐశ్వర్యము గొప్పతనం ఆయన వల్ల కలుగుతాయి. అలాగే ఆరోగ్యంగా ఉండడం కోసం కానీ ఆశీర్వాదంగా ఉండడం కోసం 1 పేతురు 3:9 అంటాడు. 3:7 నుంచి ఉంటుందండి. ఏంటి అంటే ఆశీర్వాదమునకు వారసులు అవడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేనికి పిలిచాడంటండి? ఆశీర్వాదానికి వారసులు అవడానికి. అంటే ఈ లోకంలో మాత్రమేనా? ఈ లోకంలో సుఖంగా ఉంటారు. దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ దేవుని మాట వినటం ద్వారా ఏంటి అంటే ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉంటాయి, మనం చనిపోయిన తరువాత కూడా ఉంటాయి అన్నమాట. ఏమండి మనం సంపాదించుకున్న ఆస్తి అయితే మనం బ్రతికున్నంతకాలం కూడా ఉండదు. ఏమండి బ్రతికున్నంతకాలం కూడా ఉండదు. ఒకవేళ కోట్లు పెట్టి ఏమండి అక్కడ పెట్టేసి ఉంచారనుకోండి, బ్రతికున్నంతకాలం ఉంటుందా? ఎంతమంది వృద్ధాశ్రమానికి వెళ్తే అనాథాశ్రమాలకు వెళితే ఏమంటారండి? అయ్యా 4 కొడుకులు అయ్యా ఏం చేశారు? ఏమండి నన్ను ఇక్కడ జాయిన్ చేశారయ్యా చూసేవాళ్ళు లేక. ఎవరికి ఖాళీ ఉంటుందండి? పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తే అమెరికాకి వెళ్ళిపోతారు, లండన్కి ఒకడు పోతాడు, ఇంకో చోటుకు ఒకడు పోతాడు. ఇంకా జ్వరం వస్తే మంచినీళ్ళు ఇచ్చేవాడు ఎవడు కూడా ఉంటాడా?
అవునా కదా? ఆశీర్వాదం అంటే ఏంటో కూడా తెలియదు. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా తెలియదు. మనం ఎలా ఉండాలో తెలియదు. ఓన్లీ డబ్బు సంపాదించడం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏంటి, నేను ఇస్తాను ఆశీర్వాదం. దేవుని మాటలు వినడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ మాత్రమే కాదండి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి, దేవుని మాట వినేటువంటి వాళ్ళకి ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉంటాయి, పరలోకం కూడా. యుగ యుగాలు. నాకు ఒక్కోసారి సైతాన్ మీద బాగా కోపం వస్తుంది. ఏమండి రాదా? ఏమండి మేము కోడిపిల్ల జాగ్రత్త పెట్టుకుంటాం అన్నీ. ఏమండి ఏదో ఒకటి వచ్చి లాగేసింది అనుకోండి, ఏదో సైతాను లేకుండా పోతే బాగుండు. ఏమండి సైతానా కాదా? అందరూ వెళ్ళి దండం పెడతారుగా. మరి అదంతే అంత ఇష్టమో, పీక్కు తినేది, లాక్కు తినేది, చంపేసేది ఎంత ఇష్టమో. దానికి వ్యతిరేకంగా దేవుడు ఎంత రక్షణకర్తగా ఉంటే ఆయన్ని ప్రకటిస్తే తప్పు. కానీ ఏమండి నాశనం చేసేవాడికి వాడు నాశనం చేస్తానికి వస్తాడంటండి. ఏమండి హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చేవాడిని కొలవడం ఎంత ఇష్టమో. అసలు ఈ లోకంలో వీడు లేకుండా పోతే బాగుండు అంటే కంగారు పడకు, పరలోక రాజ్యం ఉంది అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎటు చూసినా సైతాన్ గాడే. మనిషికి కూడా అలా వేటగాడిలా ఉంటాడు. ఎటు చూసినప్పటికీ కూడా ఈ పని చేస్తున్నావా అదొక రకం, ఏమంటే ఇంకో పని చేస్తున్నావా వేటగాళ్ళ చూస్తూనే ఉంటాడు. కానీ వీటన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించిన. 37 ఉంటుంది 4వ వచనంలో కీర్తనలో. ఏమండి దేవుని దూత మనతో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం రక్షింపబడిన వారిగా ఉంటాం, మనం పెద్దవాళ్ళు అవుతాం. ఏ దొంగ అపహరింపడు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయి ఉందో. మనతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోలేదండి, ఎంతమంది నాశనం అయిపోలేదు, ఎంతమంది తమ జీవితాలను పాడు చేసుకోలేదు. కానీ మనకి దేవుని కాపుదల, దేవుని భద్రత ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. మరి మన జీవితంలో ఆశీర్వదింపబడాలంటే, మన జీవితంలో మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఒక పేరు, మంచి పేరును ప్రఖ్యాతిని ఇస్తాను అంటాడు ఆయన. అలా ఉండాలి అంటే దేవుణ్ణి అనుసరించాలి, దేవుని మాట మనం వినాలి. మనం చూసినట్లయితే కనుక ఆదికాండం అందరికీ తెలిసినటువంటి అధ్యాయమేనండి. సింపుల్గా ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయము ఫస్ట్ నుంచండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఏమండి అబ్రహాము ఏంటంటండి ఎండవేళ గుడారపు ద్వారాన కూర్చుని ఉన్నాడు. యెహోవా అతనికి కనబడెను. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా అతనికి కనబడెను. ఒక మనిషే కదండి, ఒకడేనా? యెహోవా అంటే ఎవరు? తండ్రి అనుకుందాం. మరి తర్వాత ముగ్గురు అంటాడు అంటే యేసు ప్రభువారు ప్రత్యక్షమైతే ఫిలిప్ అంటాడు, ప్రభువా తండ్రిని మాకు చూపించవా? ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉండలేదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే, నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ అంటాడు ఆయన. అది ఆయన మీలో ఉంటాడు అంటాడు. ఒక్కళ్ళు వస్తే ఎంతమంది వచ్చినట్టు? ముగ్గురు వచ్చినట్టే. యెహోవా అతనికి కనబడెను. ఏమండి ముగ్గురుగా వచ్చారంటండి. ఇప్పుడు చూడండి, నీ కటాక్షము నా మీద ఉండేలా, నీ ప్రేమ నా మీద ఉంటేను కనుక, నీ కటాక్షం నా మీద ఉంటే కనుక. నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం ఇదేంటి అంటే, ఏమండి పరలోకంలో ఉన్న దేవునికి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి భోజనం ఎవరైనా పెట్టగలరండి? డైరెక్ట్గా వస్తే భోజనం పెట్టినటువంటి మహావీరుడు అనుకుంటా నేను ఎప్పుడు కూడా. దేవుని స్తోత్రం చెప్దాం. డైరెక్ట్గా పరలోకంలో ఉన్న దేవుడు దిగి వస్తే డైరెక్ట్ భోజనం. ఓన్లీ ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవునికి భోజనం అంటే అదే పెట్టలేం మనం, మామూలుగా కూడా భోజనం పెట్టాడు అతను. నీ దాసుని, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు. ఏంటంటండి ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఏమండి మంచి మే నెల అవ్వచ్చు. ఏమండి కష్టమైనటువంటి పరిస్థితి, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు తెప్పిస్తానయ్యా. ఏం చేయాలంటండి? అతిథులు వస్తే ఏం చేయాలంట? నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోవడానికి కదా, ఆడ సాంప్రదాయం కదా. కాబట్టి నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి. ఏమండి మనం అక్కడే పెట్టేసేస్తాం మామూలుగా. ఏమండి
కొంచెం కంగారు పడతాం, ఫస్టే భోజనం పెట్టిన తర్వాత అది ఇది అంటాం. కానీ ఒక మర్యాద క్రమం అనేటువంటిది తెలుసుకున్నటువంటి వాళ్ళు నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తా, కాళ్ళు కడుక్కోండి, కొంచెం భోజనం రెడీ చేస్తాను. ఏమండి కొంచెమేనంటండి భోజనం, ఎంతో కాదు. ఏమండి కొంచెం భోజనం రెడీ చేస్తాను, మీరు తిని వెళ్ళుదురు కానీ. మీ ప్రాణాలను ఏం చేసుకోండి. చాలా ఎండ ఉందండి బయట, చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఆ సింధూర వనంలో ఆ వృక్షం క్రింద ఉన్నారు, వీళ్ళు గుడారం గుమ్మలో ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఏం చేశారంట, సాష్టాంగ నమస్కారం చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. అర్థమైపోయింది ఆయనకి, నాతో మాట్లాడే దేవుడే దిగి వచ్చాడని. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఎందు నిమిత్తం వచ్చారంటండి, ఎందు నిమిత్తం వచ్చారు? వాళ్ళ ప్రయాణంలో ఉండి వచ్చారు వాళ్ళు భోజనం చేయడానికి. దేవుడు ఎందుకు వస్తారు? దేవుడు ఎందుకు వస్తాడండి? ఇందు నిమిత్తమే కదా అంటే నీ దగ్గర కూడా ఎందుకు వస్తాడు దేవుడు? నువ్వేం పెడతావు చూస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని దగ్గరికి. ఆయనకి ఆహారం తక్కువయ్యా, కానీ నువ్వేం పెడతావు అసలు? నీ పరిస్థితి ఏంటి అసలు? నీకున్న కష్టం ఏంటి అసలు? నీ కష్టాలు తీర్చాలంటే ఆయన భోజనం చేస్తే కష్టాలు తీరిపోతాయి. ఆయన భోజనం చేయాలి నీ ఇంట్లో. ఏమండి ఆయన మీ ఇంటికి రావాలి. ఆయన పిలవకుండా ఉంటే మీ ఆశీర్వాదం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎంతో ఉన్నతమైన స్థితి వచ్చింది, ఎంతో మంచిగా దేవుని మాట విన్నాడు. ఈరోజు వచ్చినటువంటి సందర్భం, ఆయన వచ్చినప్పుడు భోజనం రెడీ చేస్తూ ఉన్నాడు. కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీరు మీ ప్రాణాలను బలపరచుకోండి, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఇందు నిమిత్తమే కదా ఇక్కడికి వచ్చారు. నీవు చెప్పినట్లు చెయ్యి. దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాం గారు అలా చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శారా గారి దగ్గరికి వెళ్ళి 3 మానికలు మెత్తని పిండి తీసి పిసికేసి రొట్టెలు చేసాయి కమ్మున. ఏమండి అబ్రహాం గారికి 10 సంవత్సరాలు ఉంటాయా? ఏమండి కుర్రోడు కదా, సాగరాళ్ళలాగా. ఏమండి శారా గారికి ఎంత ఉంటాయి? వాళ్ళు చిన్నపిల్లలకి పెళ్లి చేస్తారు కదండి. ఆ రోజుల్లో పెళ్ళి అయ్యేది ఎప్పుడు? చిన్నపిల్లలకే. మరి ఎన్ని సంవత్సరాలు అప్పటికి? ఎన్ని సంవత్సరాలు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళటం అంటే మీరు పరిగెడతారా? ఏమండి మీరు పరిగెడతారా? ఎవరైనా వస్తే, మీ చుట్టాలు వస్తే పరిగెడతారా? అది తీసుకురారా, ఇది తీసుకురా. పిల్లోడు అక్కడ ఉన్నాడు చెప్దాం అనుకుంటే, పని వాడు రాలేదు ఇవాళ చెప్దామంటే. ఏమండి దగ్గర ఎవ్వరూ లేరు, భలే టైం అయ్యింది. ఏమండి మిట్ట మధ్యాహ్నం వేళ ఏం దొరుకుతున్నా మాకు అన్నాడండి. 2 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టి, ఏమండి 75 సంవత్సరాలు ఏమండి సంవత్సరాలకు పిలువబడ్డాడు. ఇప్పుడు 25 సంవత్సరాలండి. 199వ సంవత్సరం ఆయనకి. ఎంత? దేవుని స్తోత్రం చెప్దాం. 99 సంవత్సరాలు అంటండి. ఏమండి 99 సంవత్సరాలు. ఇప్పుడు 29 వస్తే అయిపోయినట్టే. ఏమండి 99 సంవత్సరాలకి వాళ్ళని చూసి సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే లేచి ఆ మాటలు చెప్పేసి పరిగెత్తుకుంటా గుడారం దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి 3 మానికలు ఎంతండి? 3 చపాతీలు చేయమన్నాడండి. 3 మానికలు అంటే ఎంత? 6 కేజీలు. 6 కేజీలు మెత్తని పిండి తీసుకొని చెక్క నువ్వేం చేయాలి? చపాతీలు కాదు. వాళ్ళు చక్క కాలుస్తారు కదా, పెద్ద పెద్దగా చిటుకు కాలుస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అండి. గుడారాల్లో ఉంటా బలమైన ఫుడ్ వాళ్ళది. ఏమండి చక్కగా చేసేయమని చెప్పాడు. ఏమండి మీకు సంతోషం అనిపిస్తుందా వింటుంటే? ఏమండి అసలు దేవునికే చూస్తూ ఉంటే అబ్బా, ఏమండి రోజు మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడేవాడు. అలాగేనయ్యా, అలాగే దేవా, ఓకే చిత్తం ప్రభువా అనేవాడు. ఈరోజు వచ్చారు అని తెలిస్తే ఎలా చేస్తున్నాడు? పరుగులు తీస్తున్నాడు. అక్కడ పరిగెత్తాడు, చెక్కమని చెప్పాడు, మళ్ళీ అలా పరిగెత్తుతున్నాడు. ఎక్కడ పరిగెడుతున్నాడు? పశువుల మందకు పరిగెత్తుతున్నాడు. చదవండి. లేత దూడని తీసుకొచ్చి అంటండి, పట్టుకున్నాడు, టకటక తీసుకొచ్చాడు. పనివాడికి అప్పచెప్పాడు, ఒలిచేయమన్నాడు, చక్కచక్క రెడీ చేసేయమన్నాడు. ఆ రొట్టెలు పట్టుకున్నాడు. ఇవన్నీ తీసుకొని వచ్చి ఆయన దగ్గర పెట్టారు. ఇంకొంచెం మీరు కిందకి చూసుకొని ముందుకు జరగండి. తరువాత అతడు వెన్నను 8వ వచనం
ఉమ్, ఉమ్. ఏమండి ఆ చెట్టు కింద మరి రొట్టెలన్నీ తీసుకొచ్చారు. ఏమండి 3 మానికీల రొట్టెలు అంటే ఎక్కువే వస్తాయి కదా, 6 కేజీల రొట్టెలు తీసుకొచ్చారు. ఆ దూడని సిద్ధం చేయించి తీసుకొచ్చేశారు. పాలు వెన్న కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టారు. చక్కగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి హెబ్రీ 13వ అధ్యాయంలో ఉంటుందండి. ఆతిథ్యం చేయ మర్చిపోకుడి, తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు అంటారు. ఏమండి తెలుసో తెలీదో నాకైతే తెలీదు, ఇతను చేశాడు, లోతు చేశాడు. ఏమండి ఆ తర్వాత ఇస్సాకు భార్య కూడా పరిచర్య చేసింది. ఒకవేళ వీలుంటే చెప్దాం అది కొంచెం. ఏమండి వాళ్ళ జీవితంలో ఎంతంత గొప్ప కార్యాలు వాళ్ళు పొందుకున్నారు. ఆతిథ్యం అంటే మాటలు అనుకున్నారా? ఏమండి నాకు అనిపిస్తే ఏదైనా చేస్తున్నాం అనుకోండి, నీట్గా ఉన్నది పక్కన పెట్టు, అది ఎవరన్నా వస్తే వేద్దాం అనుకో, ఎప్పుడు చూసినా ఎవరికన్నా వేద్దామని. ఏమండి ఒడియాలు పడుతూ ఉంటే నీట్గా వచ్చినాయో లేదో, అందరికి బాగానే ఉంటాయో, అందరికి ఉప్పు ఎక్కువ, అందరికే తప్ప ఎప్పుడు మనకు అన్నదే లేదు అని. ఏమండి నేను ఎప్పుడు మా కోసం అని ఊహించడానికి మైండ్ ఉండదు నాకు. అందరికీ నీట్గా ఉంటుందా లేదా, అందరికీ నచ్చుద్దా లేదా, అది మైండ్ ఉంటుంది. మనం ఏం చేయాలి, కొన్ని అన్నా రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఏదన్నా అంటే ఇప్పటి వరకు అంత ఏం చేయలేదు అనుకోండి, ఇప్పుడు నుంచి వాక్యాలు చూసుకున్న వాళ్ళం చేయాలా వద్దా? మంత్రి ఇంట్లో కూడా ఉండవు. ఏమండి ఇంత పెద్దగా చేతది ఏది చేసినా సరే పెట్టడంలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా. నువ్వు తినకపోయినా పర్లేదు, వాళ్ళు తింటే ఏమండి ఏదో ఒకటి తినేసి వెళితే ఎంత సంతోషమో కదా. కాబట్టి మనం ఏం చేయాలి, పెట్టడానికే చూసుకోవాలి ఎప్పుడు కూడా. నీకున్నదంతా ఊడ్చి, అదేంటండి అన్నీ ఊడ్చేస్తారు ఎందుకండి అంటాడు ఒక అతను. అన్నీ ఊడ్చుకుంటారు ఎందుకు? ఊడ్చడం కాదండి, తెచ్చుకోవడం అండి ఇది అన్నా నేను. ఏమండి ఏది చూసినా ఇజ్జత్ అంటారు, ఊడవడం ఎందుకు? ఊడ్చేస్తున్నారు, మొత్తం ఊడ్చేస్తే అయిపోద్దా? ఏమండి ఇలా తుడిచి ఏమంటే రొట్టెలు వేసేసుకుంటే ఏమైపోయిందంట, మళ్ళీ రొట్టెలు వచ్చేసినాయి. ఆతిథ్యం చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. మీకు ఆశీర్వాదాలు రావాలి అంటే ఏమండి, మీకు ఆశీర్వాదం మీ జీవితంలో. నేను ముసలమ్మన అయిపోయానండి, 90 సంవత్సరాలండి, 89 సంవత్సరాలండి, ఇంకా నేను చేయలేను, ఎవరు వస్తే చేయమంటారా మీరు అన్నదండి. వాళ్ళకి బోళ్ళని గొర్రెలు గొడ్డులు ఆస్తి ఉంది. ఆస్తి ఉన్నప్పటికీ కూడా పిల్లలు లేరు కదా. ఏమండి పిల్లలు ఉంటే ఒక బొడ్డోడు పుడితే ఏమండి అన్నిటికీ వారసుడు, అవునా కాదా? 89 సంవత్సరాలు ఆవిడ ఏ మారు మాట్లాడకుండా చేసింది. దేవుని స్తోత్రం చెప్దాం. చక్కగా ఇలా భోజనం చేస్తా నీ భార్య అయిన శారా ఎక్కడ ఉంది? అదిగో ఆ గుడారంలో ఉంది. ఏంటంటండి మీదిటికి ఈ కాలానికి మళ్ళీ వస్తాం మేము. ఏంటంటండి మరలా నేను వస్తాను. ముగ్గురు ఉన్నప్పటికి కూడా ఏకవచనమే మాట్లాడుతున్నారు అక్కడ. మరలా మీదిటికి ఈ కాలానికి వస్తాను నేను ఇక్కడికి. ఎందుకు వస్తాడు? ఏమండి ఇస్సాకు గారు పుడతారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి 100 సంవత్సరాల కోరిక నార్మల్ కాదండి. దేవుణ్ణి అంగీకరించి ఎంతో విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంగానే ఉన్నాడు. దేవుని దృష్టిలో నమ్మకం అంటే అది మామూలు విషయం కానే కాదు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం నమ్ముతున్నామో లేదో ఆయనకి తెలుస్తుందండి. కాబట్టి మీదిటికి ఈ కాలానికి మళ్ళా నేను వస్తాను, అప్పుడు నీకు కుమారుని కలుగును. ఏమండి చపాతీలు బాగున్నాయా అనుకుంటే, రొట్టెలు బాగున్నాయా అనుకుని ఏమంటారో అని ఆవిడ అలా చెవి పెట్టి వింటా ఉంది కాబోలు. తీరా చూస్తే మీదిటికి ఈ కాలానికి నేను వస్తాను, బాగానే ఉంది. అప్పుడు ఏంటంటండి, అయ్యి బాబోయ్ ఇలా నవ్వుకుంది ఆవిడ. ఏంటి పిల్లోడు పుడతాడంటే ఎలా ఉంది ఆవిడ? ఏ ఆశ లేదనమాట అండి. మీదిటికి వచ్చే కాలానికి నేను వస్తాను, అప్పుడు వస్తే రావచ్చు, కానీ అప్పుడు నీకు శారా నీకు కుమారుని కనును అంటే ఎన్ని వేదనలు అనుభవించిందండి. హాగర్తో కూడా ఎన్నో బాధలు అనుభవించింది. ఇస్మాయిల్ ద్వారా ఎంతో కష్టం అనుభవించింది యజమానురాలైనప్పటికీ కూడా. మన జీవితంలో లాగానే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. చాలా బాధ అనిపించింది. 89 సంవత్సరాలు, వచ్చే సంవత్సరానికి 90 సంవత్సరాలు ఆవిడ పిల్లోడిని కంటదంటే రొట్టెలు చేసి పెట్టలేదండి. ముసల్దాన్ని అందా ఆవిడ. నువ్వేం చేస్తున్నావు? నేను ఏర్చాలి, ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ఏమండి మాకు ఏమీ లేవండి అంటారు. ఏమండి పిల్లలు పెళ్లి చేస్తారా? మరి
పిల్లలు పెళ్లి చేస్తారా? నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఏమండి, ఒక సేవకులు వచ్చారనుకోండి, రాహాబు అనే వేశ్య వేగుల వారిని చేర్చుకుంటే వాళ్ళతో పాటు నశించకుండా ఏమైందండి? రక్షింపబడింది. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు వచ్చినప్పుడు చేర్చుకుంటే పిల్లలు లేరు. 90 సంవత్సరాలు శారా గారికి, ఆయనకి 100 సంవత్సరాలు. పిల్లలు పుట్టారా లేదా? మీదిటికి దేవుడు చెప్పాక మళ్ళీ తేడా ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేస్తే, లోతు కూడా తర్వాత అధ్యాయంలో ఉంటుందండి. 19వ అధ్యాయంలోనే లోతు ఉంటుంది. వాళ్ళని బలవంతం చేసి, మిక్కిలి బలవంతం చేసి, ఈ బజార్లో మీరు ఉండడానికి వీల్లేదు, నాకు పుట్టినటువంటి కుమార్తెలు, వివాహం కాని కుమార్తెలు, పురుషుని ఎరగని కుమార్తెలు 2 ఉన్నారు, వాళ్ళని మీకు అప్పగిస్తాను. ఎవరికోసం? వాళ్ళ దేవదూతలు అని తెలుసా వాళ్ళకి? వీళ్ళే అక్కడికి వెళ్ళారు. ఏమండి, గుండె తరిక్కుపోదు నాకైతే. దేనికి పనికి వస్తాం ప్రవాసలో? దేనికి పనికి వస్తామండి అసలు? నీ ఆస్తి ఇవ్వచ్చు, ఒకవేళ భోజనం పెట్టవచ్చు నువ్వు, కానీ నీ పిల్లల్ని ఇవ్వగలవా? పెళ్ళి కానీ 2 పిల్లలు, ఏమండి, పక్కనున్న బెదవ వేషాలు వేసే వాళ్ళకి అప్పగించడం అంటే మాటలా? ఎక్కడి నుంచో వచ్చాడు, మనకు నీతులు నేర్పినాడు, వీడెవడరా అని దొమ్మిగా వాళ్ళ మీద పడబోయారంటండి. దేవదూతలు అందుకొని లోపలికి లాగి గడిపెట్టారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవుని భక్తులను చేర్చుకోవడం అంటే ఏంటండి? నేనేం చేయలేదండి, నిజంగా దేవుని సాక్షిగా చెప్తున్నా. నేను వచ్చినటువంటి పాస్టర్లకి నేనేం చేయలేదు. ఏమండి, దేవుని కృపను బట్టి ఏదో కాస్తంత ఇక్కడ ఉండడానికి, ఏదో నీళ్ళు ఇక్కడ ఉండడానికి, అంతే. కాస్తంత నీట్గా చేసి అప్పచెప్తాం. ఏమండి, మేము చేపలతో సహా, కుర్చీలు మంచాలతో సహా ఉతికేస్తాం, ఆరేస్తాం, అన్నీ నీట్గా చేసుకుంటాం. ఎందుకంటే మరి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి. అదొక్కటి కొంచెం ప్రయాసపడి చేస్తాం, ఏం చేయలే. ఆయన అంటారు, ఇలా దండం పెట్టి, వందనాలు అమ్మ, నిండు వందనాలు, మీరు ఎంతో పరిచయం చేస్తున్నారు, మేమేం చేయట్లేదండి, మీరే వండుకుంటున్నారు, నేనేం చేయట్లేదు అంటాను నేను. ఏమండి, ఆశ్రయం ఇచ్చారు, ఎంత సంతోషమో అంటారు. కనీసం మనం ఆశీర్వాదాలు రావడానికి, నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి అసలు ఏ కారణం చేత ఇవ్వాలి? నీకు దేనికోసం ఇవ్వాలి? ఏ పని చేస్తున్నావని ఇవ్వాలి? ఏమండి, దేవుడు మెచ్చుకునే పని ఇది నేను చేశాను అని చెప్పండి. ఎక్కువ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానండి, లేకపోతే ఎక్కువ పాటలు పాడతానండి. ఏమండి, నాకు దేవుల్లో ఇదంటే నాకు ఆసక్తి అండి. ఒక్కటి చెప్పండి, ఒకటి. దేవునికి కానుకలు తీసివ్వడంలో సంతోషంగా ఇస్తానండి నేను. మనకి అంటే మన మనసుకి ప్రశ్న వేసుకుంటే, దేని నిమిత్తం నిన్ను ఆశీర్వదించాలి ఈ రోజున? ఆశీర్వాదానికి, ఏమండి, నేను తప్పకుండా నీకు ఆశీర్వాదాలు ఇస్తాను అంటాడు ఆయన. కానీ దేని నిమిత్తం? ఏది నీ ఆసక్తి ఎందుట్లో ఉంది అసలు? అంటే నేను అడగట్లేదు, నీకు నీవు ప్రశ్న వేసుకో. దేవుని కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? పాటలు పాడుతున్నావా? ఏమన్నా దాన ధర్మాలు అన్నీ చేస్తున్నావా? ఏమండి, ఏం చేస్తుంటే దేవుడు నీ వైపు చూడాలి అనుకుంటే ఆయన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా చూస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, లోతు ఆశీర్వదింపబడ్డాడు. ఆ తర్వాత 26వ అధ్యాయం అనుకుంటండి, 26కి రండి. సారీ 25వ అధ్యాయము, 24వ అధ్యాయం ఫస్ట్ నుంచి. ఇక్కడ ముసలావిడి, ఏమండి, మనం బాగా వృద్ధులు. అబ్రహాము శారా గారు వృద్ధులు. కొంచెం తక్కువలో చూస్తే లోతు గారు కూడా, ఏమంటే ఒక 10 సంవత్సరాలు వేసుకుందాం. ఒకవేళ ఒక 10 సంవత్సరాలు వేసుకుంటే వాళ్ళు వృద్ధులే కదా, పోనీ 20 వేసుకుందాం, వృద్ధులే కదా. ఏమండి, 99 సంవత్సరాలు అబ్రహాము అంటే 100 సంవత్సరాలు అనుకుందాం. ఏమండి, దగ్గరలో మరి ఒక 20 సంవత్సరాలు చిన్నోడు వేసుకుందాం, 80 సంవత్సరాల వాడు లోతు అంటే లోతు గారు కూడా పెద్దోడే కదా. లోతు గారు పెద్దోడే, ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతూ ఉంటే వాటిలోంచి రక్షింపబడడం అంటే మాటలండి. ఒక మనిషిని పట్టుకొని బయటికి తీసుకొచ్చుకొని, ఏమండి, పారిపోండి అని చెప్తే మాటలా కదా. ఇక్కడ మరి ఈ యొక్క 24వ అధ్యాయం అన్నానా, అక్కడ చూస్తే ఒక చిన్న పిల్ల రిబ్కా, ఏమండి, ఇస్సాకు గారికి సంబంధానికి వెళ్తున్నారు. ఏమండి, ఈ కనానీయుల కుమార్తెల్లో ఎవరిని కూడా నా కుమారునికి భార్యగా చేయవద్దు. వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులుగా ఉంటారు, వాళ్ళందరూ కూడా భక్తిగా ఉండరు. ఒక సాంప్రదాయం అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
సాంప్రదాయం తెలియకుండా పెంచుకునే వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతారు. ఒక తల్లిదండ్రులకి లోబడి జీవించరు, బంధువుల్ని ప్రేమించరు, ఆతిథ్యం చేయరు, వాళ్ళకి మర్యాద అంటూ తెలియదు. అలాంటి పిల్లల్లో నాకు కోడలుగా ఎవరు వద్దు. నాకు ఏమండి, మా ఇంటికి మా బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక కుమార్తెను తీసుకురా. మా వాళ్ళందరూ కూడా చక్కగా ఏం చేస్తారు? ఒక సాంప్రదాయంగా పెంచుతారు. ఏమండి, అవునా? తీసుకురమ్మన్నాడు, ప్రమాణం చేయమన్నాడు. తన పెద్ద దాసుడు ఏమండి ఎలియాజర్ని ఇలా రమ్మని చెప్పి తోడ కింద చేయి పెట్టి ప్రమాణం చేసి, నువ్వు వెళ్ళు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, నన్ను పిలిచినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు, మరి ఒకవేళ ఆ స్త్రీ నాతో రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందినట్టే. వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, తన దూతను నీకు పంపిస్తాడు, వెళ్ళు. వెళ్తా ఉన్నారండి. ఆ పద్దనరామ అనేటువంటి ఆ ప్రదేశానికి వచ్చేసరికి మరి ఇది ఒక పెద్ద బావి కనబడుతుంది, యాకోబు బావి. అది ఏమండి, అప్పటికి రాయలేదేమో కానీ పెద్ద బావి. అక్కడికి వచ్చి ఒక్కసారి ఒంటల్ని మోకరించడం, వాళ్ళు పడుకోబెట్టడం అనమాట అండి. మోకరించడం వేరు, పడుకోవడం వేరు. మోకరించడం చాలా బాగుంటుంది. అవి మోకరింపజేశాడంటండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామండి. అది 42 వచనం చూద్దాం. ఒంటెలను కూడా మోకరింపజేశాడు. అబ్రహామును నా యజమాని యొక్క దేవుడైన యెహోవా నా ప్రయాణాన్ని మీరు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా, ఏమండి నీళ్ళు అప్పుడు ఒక చిన్నది వచ్చిందండి, రాలేదు. ఒక చిన్నది వచ్చింది అనుకోండి, తన ప్రార్థన ఎలా ఉంది? ఒక చిన్నది వస్తుంది, ఆ వస్తే కనుక ఆ చిన్నదాన్ని కనుక నీళ్ళు వచ్చినటువంటి చిన్నదానితో నేను దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒంటెలను మోకరింపచేసి, ప్రభువా నేను ఈ నీళ్ళబావి యొద్ద ఉన్నాను, నా యజమానుడైనటువంటి అబ్రహామును, ఆ యజమానికి దేవుడు అయినటువంటి మీరేం చేయాలి అంటే, తన ప్రార్థన అబ్రహాం కూడా ఇలాగే ప్రార్థన చేసేవాళ్ళేమో. ప్రతి విషయంలో కూడా ఇలా చేస్తే అలా జరగడం. ఏమండి, ఏదో 10 సార్లు చేసేసి మన పని చేసి మన ప్రయత్నాలు ఇవన్నీ లేవండి. ప్రార్థన చేయడం, జరగడమే. అదే చూశాడు తను కూడా. అబ్రహామును నా యజమానిని దాసునైన నేను చేసేటువంటి మా ప్రార్థన ఏంటి అంటే, ఈ నీళ్ళబావి యొద్ద నేను ఉన్నాను. ఇక్కడికి చిన్నవాళ్ళు వస్తారు కదా, కన్యకలు వస్తారు, నీళ్లు తోడుకోవడానికి వస్తారు. ఒకవేళ వచ్చినటువంటి చిన్నదాంతో నేను అంటాను, ఏమంటే తను కడవ ఇలా దించుకొని దిగేసి బావిలోకి దిగి పైకి ఎక్కుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఇలారా ఒకసారి నాకు నీళ్ళు పోస్తావా అంటే, ఇలా భుజం మీద నుంచి దించేసి ఇలా పోసేసి, మరి నేను అడగకుండానే నీ ఒంటికి కూడా పోస్తాను అంటదే. ఆ చిన్నది ఎవరైతే ఉంటుందో ఆమె నా యజమాని కుమారునికి భార్య అని ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేసి ప్రార్థన చాలింపక ముందే టింగ్ టింగ్ అని వస్తుందండి బుడ్డదే. ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం. చిన్న పిల్లలండి, మన పిల్లలు ఎలా ఉన్నారు? వృద్ధులు అంటే నేను చేయలేనని అనలేదు ఆవిడ. చిన్నపిల్లలంటే నాకు రాదు అనలేదు ఈవిడి రెబ్కా. ఏమండి, వచ్చింది, గాడిలోకి దిగింది, చకచక నీళ్ళు పట్టుకొని పైకి ఎక్కేసింది. అమ్మా నాకు దాహానికి ఇస్తావా అనగానే కడవ దించి తను ప్రార్థన చేసిన రీతిగా భుజం చెయ్యి పెట్టి మరి వెంటనే తాగండి, ఇలా తాగుతూ ఉంటే మీ ఒంటెలకు కూడా చేది పోస్తాను. 10 ఒంటెలండి, దేవుని స్తోత్రం చెప్దాం. 10 ఒంటెలకి చేది పోసిందంట. ఒంటె మేము చదువుకున్నప్పుడు 17 బిందెలు తాగుతుంది. ఏమండి, మేరీకి బాగా తెలుస్తుంది. అక్కడ అందరూ ఒంటెలే ఉంటాయి, ఎక్కువ నీళ్ళు తాగుతుంది. ఒక తొట్టి నిండా నీళ్ళు తాగేస్తాయి అవి. మరి ఆ 10 ఒంటెలకి సరిపడా నీళ్లు పోసేసింది. ఎలా పోసింది? పరిగెత్తుకుంటూ వెళ్ళేది, తీసుకొచ్చేది, పోసేసేది. మరలా పోస్తా ఉంటే ఒంటెలన్నీ చక్కగా తాగినాయి. ఏమండి, ఏం ప్రార్థన, ఏమి దేవుడు, ఏమి సంతోషం కాదండి. ప్రార్థనకి కళ్ళ ముందు ఏమండి టేప్ రికార్డులో టేప్ ఆన్ చేసినట్టు వచ్చిందండి.
అవునా కదా? తన ప్రార్థన చేశాడు. 10 నిమిషాల తర్వాత కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయం, ఒక అందగత్తి చిన్నపిల్ల ఆమె చాలా చక్కనిది, ఆ చిన్నది చాలా చక్కనిది, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఏమండి? అలా చురుగ్గా చేసింది. మంచులు తాగితం అయిపోయిన తర్వాత నువ్వెవరి కుమార్తెవి అంటే, మరి ఇలాగా బెతూయేలుకు పుట్టినటువంటి కనినా అరే అది కొంచెం చదువుదామండి ఒకసారి. చదువునా ఒకసారి అక్కడ. మిల్కా నాహోరు అనేటువంటి వారికి కలిగినటువంటి బెతూయేలు దేవుని స్తోత్రం చెప్దామండి. వెంటనే నువ్వెవరమ్మా ఇవంటే, మిల్కా నాహోరు ఉంటారు కదండి. నాహోరు ఎవరు? అబ్రహాం యొక్క చెల్లి అనమాట అండి. ఏమండి? వాళ్ళకు పుట్టినటువంటి బెతూయేలు యొక్క కుమార్తెని అనేసి చెప్పినప్పుడు సంబంధం ఏం మాట్లాడలా. అయినప్పటికీ కూడా ఒక ముక్కి కమ్మే, అరతులం ముక్కు కమ్మ అంటండి, ఇలా తీసి ఇలా ఇస్తాడు. 10 తులాలు గాజులు, 10 తులాలు 10 కాసులు బంగారం ఎంత అండి? 10 కాసులు బంగారం ఎంత ఇప్పుడు లెక్క? ఒక 5 లక్షలు వేసుకుందాం. ముక్కు కమ్మి అవి వేసుకొని ఒక 5 లక్షలకి వేసుకుందాం. ఏం చేస్తే వచ్చినాయి అండి 5 లక్షలు? దేవుని మాట వింటా, ఏమండి, చురుకుగా ఉంటే, ఏమండి, ఒక మహా అయితే 15 సంవత్సరాలు కూడా ఉండవు అమ్మాయికి. ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. ఆ అమ్మాయికి అవి చేతిలో పెట్టి, అమ్మా మేము ఉండడానికి, బస చేయడానికి మీ ఇంటికాడ ఏమైనా స్థలం ఉందా? పెద్ద స్థలం ఉందండి, ఒంట్లు తినడానికి మేత కూడా ఉందండి, రండి మా ఇంటికి, ఎవరైనా రావచ్చండి. ఏమండి చెప్తారా మన పిల్లలు? సమాధానం చెప్తారు అడిగిన దానికి? ఈ రోజున పిల్లలు, ఈ రోజున ఎవరన్నా అమ్మాయిల్ని పలకరించండి, అమ్మ కొంచెం మంచినీళ్ళు తీసుకురమ్మంటే గబగబ పరిగెత్తుకెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చిన పిల్లలుంటే ఆశీర్వదింపబడద్దు. ఈ రోజున దేవుని స్తోత్రం చెప్దాం. అమ్మ మంచినీళ్ళు అండి బట్టరా కదా? నేను చెప్పేది కరెక్ట్ కదా? ఎవరన్నా వస్తారు, ఏమండి ఎక్కడికి వచ్చారు మీరు, మంచినీళ్ళు కానీ తాగుతారా అంటే అప్పుడు ఏమవుద్దండి? వాళ్ళకి సంతోషం కదా. మా ఇంటి మీద నుంచి ఒక 4 ఆంటీలు వెళ్తా ఉన్నారు, నడవలేక వెళ్తున్నారు. వాళ్ళని చూడగానే నాకు అర్థమైంది క్రిస్టియన్స్ అని అర్థమయ్యి వెంటనే ఒకసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిలుచుకురా అన్న. ఏమండి అక్క పిలుస్తున్నారు అన్నారు. అంటే జస్ట్ గుమ్మలోకి వచ్చాను నేను ఇంతలో. ఏమండి ఒకసారి మొహం కట్టుకొని, ఏమండి కొంచెం డ్రింక్ తాగేసి వెళ్తురుగానండి అన్న. అంటే సరే అన్నారు. కొత్త సబ్బు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకురా అన్న, పక్కనే కదండి షాపు. కొత్త సబ్బు సీల్ తీసేసి గబగబా ఇస్తే 2 సబ్బులు తీసుకొచ్చింది, ఇచ్చింది. మొహం కడుక్కున్నారు. డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆవిడ బ్రాహ్మిన్స్ ఆవిడ అంటండి, దేవుని సేవ కోసం ఆవిడ ఏలూరులోంచి మరి అదేంటది పక్కన సిరివారిగూడెంలో చర్చి కట్టించిందండి. ఇలాంటి చర్చి, అబ్బా భలే ఉంది చర్చి అనుకున్నాను నేను. తర్వాత చూశానండి, తర్వాత ముందు తెలియదు. అలా ఇచ్చిన తర్వాత మరి ఏముందో పెట్టామండి. పెడితే ఆవిడ తీసుకోవాలండి అంటే ఎవరింటికాడ తినరంట ఆవిడ. ఆ తర్వాత అమ్మ మీ అమ్మగారు ఎక్కడున్నారు అంది. అమ్మ ఉంది. అసలు ఏమి పెంపకం పెంచారండి మీరు, దేవుని స్తోత్రం చెప్దాం. నాదేం లేదండి, నేనేం పెంచలేదు, దేవుడే వాళ్ళకి నేర్పించాడు అంది. దేవుని భక్తులు, ఏమండి వాళ్ళు వెళ్తూ ఉంటే దేవుని సువార్త చేస్తుంటే నీకు బాధ్యత లేదా? ఉండదా? మన సంఘం కాదండి, నాకేమనిపించదండి, యేసు ప్రభు కోసం చెప్తే చాలు. మన సంఘం అయినా వేరు, ఎవరైనా వేరు. ఏమండి ఒకవేళ కష్టంలో ఉండి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, నడిచి వెళ్తున్నారు, చెమటలు గారిపోతున్నాయి, మనం ఏం చేయాలి? రండి 2 నిమిషాలు, అవునా కదా? ఈ చిన్నది కూడా తను చేసినటువంటి పరిచర్యను బట్టి వెంటనే అరతులో ముక్కు కమ్మి 10 తులాల గాజులు ఇచ్చి నీవెవరి కుమార్తెవి అని అడిగి, ఆ తర్వాత ఇంటికి పరిగెత్తుకుంటూ గాజులు పట్టుకొని చక్కగా వేసేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి అక్కడ ఒక అతను ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు ఇవన్నీ అనేసి అంటే, మరి అతను తీసుకురాలేదే, అక్కడే ఉన్నాడు ఆయన బావి దగ్గర. వాళ్ళ అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చి, యెహోవా వల్ల ఆశీర్వదింపబడిన వాడా, దా లోపలికి రండి, నువ్వు బయట నిలువనేలా రా అనేసి అంటే, మరి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు
మరి ఇలా చెప్పారు, అబ్రహాం అనేటువంటి నా యజమానుడు దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడు, అతని దేవుడు ఆశీర్వదించాడు, అతడు బహు ఘనుడిగా ఉన్నాడు. ఒకవేళ కానీ ఇలా మరి సంబంధం కోసమని వచ్చాను, ఒకవేళ సంబంధం ఖాయమైతే సరే ఏమండి కరెంట్ అనేసి చెప్పినప్పుడు ఏమండి నిజంగా మరి మాకైతే ఇష్టమే. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇది యెహోవా వల్ల కలిగినటువంటి కార్యం. మేము అవునని కానీ కాదని కానీ ఏమీ కూడా చెప్పలేం. మీరు ప్రార్థన చేశారు, సేమ్ జరిగింది. ఆయన కూడా పంపించారు, సేమ్ ఆయన ఉద్దేశం ప్రకారం ఉంది. అయితే మేము అవునని కానీ కాదని కానీ ఏం చెప్పం. కానీ ఒక విషయం ఏంటంటే పాప 10 రోజులు మా దగ్గర ఉంటే బాగుంటుంది కదండి. ఏమండి ఇప్పుడు అనుగారు డైరెక్ట్ పంపించేయాలనుకోండి, మళ్ళీ ఎప్పుడు చూస్తూ ఉండదండి. ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? ఈ బాబోయ్ ఇప్పుడు వెళ్ళిపోవాలా, మళ్ళీ చూస్తారో చూడరో తెలియదు. ఇప్పుడు అబ్రహాం కంటికి కనపడలేదు, దేశం వేరే దేశాలు వెళ్ళిపోయినట్టు. ఒకసారి చెల్లిని పిలవరా, వెళ్తావమ్మా? వెళ్తా నేను, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి వెళ్తాను. తనని తన పనికత్తెల్ని ఇచ్చి పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తా ఉండగా ఒక అతను ఏమండి చక్కగా ధ్యానించుకుంటా తిరుగుతున్నాడు పొలంలో. ఎవరతను అంటే నా యజమాని కుమారుడు. టక్మని ఒంటి దిగి ఇలా ముసుగు వేసుకుందంటండి, మొహం కనబడకుండా. దేవుని స్తోత్రం చెప్దాం. చున్నీ ఉంటుందండి ఈరోజు. ఇలాంటి చున్నీలు ఉన్నాయా? వాక్యం చెప్తే ప్రార్థనకు వచ్చే వాళ్ళకి చున్నీలు ఉంటాయా? వాక్యం చెప్పే వాళ్ళకి చున్నీ ఉంటుందా? ఏమండి ఆ బుడ్డదేనండి. రెబ్బకా గారంటే మనకి తల్లే, కానీ ఆ ఏజ్లో ఎలా ఉంది ఆవిడ? చిన్నదే. దేవుని స్తోత్రం చెప్దాం. ఇలా దిగి వెంటనే ఇలా ముసుగు వేసుకుంది. ఏమండి అప్పుడు వచ్చి తీసుకువెళ్ళి అప్పచెప్పారు. అతను ఇష్టపడ్డాడు. అప్పటి వరకు కూడా తల్లి అన్నీ చేసి పెట్టేది సంతోషంగా. అప్పుడు వరకు తల్లి లేక ఎంతో వేదన పడి అతను ఏమండి ఆమెను తన గుడారంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆమె అతనికి భార్య అయింది. దేవుని స్తోత్రం చెప్దాం. నీ దగ్గర మంచి క్రియ ఉంటే మంచి సంబంధం రావాలని బాగా ప్రార్థన చేయండి. చేస్తానే ఉంటాను. ఏమండి ఏం చేయాలి? వాళ్ళకి నేర్పించండి, వంట చేయడం కూడా నేర్పించండి. 15 సంవత్సరాలకి రైస్ కడిగి పెట్టడం రావాలి, వంట చేయడం రావాలి, ఇల్లు నీట్గా శుభ్రంగా. ఏమండి ఓన్లీ సెల్లోనే టైము అయిపోకూడదు. అవునే కదా? నాకులాగా పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే కాస్త అంత మెల్లిగా నేర్పించుకుందరు. కానీ ఒకవేళ పెళ్లి చేయకుండా ఉండేలా ఉంటాయి. ఏమండి నేను కొంచెం మిషన్ నేర్చుకున్నాను కాబట్టి లేట్ అయింది, అంతేనా? ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నా. ఈరోజు నా చేత్తోనే తిందురు. కానీ ఏమండి ఈరోజు డైరెక్ట్ చేసేసాం. ఏమండి వంట మాస్టర్ లేరు, మేము చేసేసాం. కాబట్టి మాకు కొంచెం లేట్ అయింది నేర్చుకోవడానికి. కాబట్టి పిల్లలకి ఏం చేయాలి? మీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే వచ్చినటువంటి పెళ్లి పెద్దలందరికీ మీ పిల్లే వంట చేసి పెట్టాలి. దేవుని స్తోత్రం చెప్దాం. నేర్పించుకోండి, అదే ఆశీర్వాదం వస్తుంది. అమ్మ మా అమ్మాయి అన్ని వంటలు చేసేయాలి వచ్చిన వాళ్ళకి. ఏమండి చిన్నగా నేర్పిస్తే ఏమవుద్ది? అనుభవం అవుతుంది. రోజు చేస్తుంటే 4 కూరలు వండడం నేర్పిస్తే వెనక్కి రాదు నీ కూతురు అంటాడు స్టీఫెన్ పాల్ గారు. 4 కూరలన్నా రాకపోతే ఏ జ్యూస్లో నోట్లో పెడితే ఏమండి కడుపులో మండుతూ ఉంటే ఎలా ఉంటుందండి? అవునా కదా? ఆవిడ ముసలావిడి శారా శక్తికి మించి పరుగులు తీస్తా చేస్తే ఏమండి 100 సంవత్సరాల కాలం నెరవేరింది. ఏమండి లోతు మొత్తం సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతూ ఉంటే ఆతిథ్యం చేస్తే వాళ్ళ కుటుంబాలు రక్షింపబడ్డాయి. ఇక్కడ మరి రిబ్కా అతి చిన్న వయసులో కూడా మా ఇంటికాడ పని ఉందండి, అర్జెంటుగా వెళ్ళిపో, సోదేయమంటే వేస్తారు, చిన్న పని చేయమంటే ఏమంటారండి? మా అమ్మగారు ఏమంటారు? ఏమండి అడగాలండి అన్నీ. ఏమండి కానీ చిన్న వయసులో చక్కటి సాంప్రదాయం నేర్పిస్తే గనక మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలండి? నేను ఒకళ్ళ ఇంటికి చిన్నప్పుడు నన్ను ఒకళ్ళు తీసుకెళ్ళారు. ఏమే వంట చేయి, వీళ్ళిద్దరు వచ్చారు, కోడిగుడ్లు తీసుకొచ్చారు, వంట చేయి. చేస్తానండి, మాట్లాడతాను, వంట చేయి. ఇక గంట అయినా 2 గంటలైనా మీరు ఎక్కండి, సైకిల్ ఎక్కండి, మీ ఇద్దరు కూడా. ఇక్కడ వంట అవదో ఏమవుతున్నాడు. నీకు ఆశీర్వాదం రావాలంటే చిన్న వంట చేయడం రాదా? భర్త చెప్పినప్పుడు వినాలా వద్దా? ఏమండి నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? నీ మాటలే ఉండాలి. పనులు ఆతిథ్యం చేయ మర్చిపోకుడి. తెలియదు హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి, అది చదివించి ముగిస్తా. మీకు ఆశీర్వాదం కావాలంటే అసలు దేనికోసం నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అడిగాడు అనుకో ఈరోజు, ప్రభా ఈ పని నేను చేశాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే, నేను ఇలా చేశాను ప్రభా,
నా హృదయపూర్వకంగా నేను ఈ పని చేశాను, మీకు ఇవ్వడానికి ఇష్టపడి చేశాను. ఇది ఏమండి, ఉన్నాయండి మనకి మంచి పనులు? ఏమండి, ఎవరికి వాళ్ళు ప్రశ్నిస్తుంటే హెబ్రీ 13 యాకోబుకు ముందు ఉంటుందండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఏమండి, దానివల్ల కొందరు తెలియకే దేవదూతలకు, తెలియకుండా చేసింది ఎవరో తెలుసా? అబ్రహాం కాదు. అబ్రహాంకి అయితే అర్థమైంది, లోతు గారు తెలియకుండా చేశాడు. వాళ్ళు దేవదూతలని తెలియదు, తను రక్షిస్తారని తెలియదు. అవునా కదా? కాబట్టి మరి దేవునికి ఈ మిక్కిలి అలుపులైన వీరికి చేస్తే నాకు చేసినట్టే. నువ్వు ఆశీర్వాదం కావాలనుకుంటావా నీ జీవితంలో? నీకు ఎంత ఉంటే అంత చూసుకోక్కర్లా, చేస్తే చాలు, దేవుడు తర్వాత ఆశీర్వదిస్తాడు. అవునా కదా? నేను చేతులెత్తి ప్రార్థన చేస్తారా అయితే, ప్రభువా మీకు వందలు, ఎవరన్నా వస్తే మాలో ఉన్న పిసింతనం అంతా తీసేయండి అంటే, ఏంటి నేను ఇవ్వలేదా పాలు ఒకవేళ అంటుంది. ఇది ఏమంటే సరు నేను పాలు ఇవ్వలేదు అనేసి అంటే రేపొద్దున పెరుగు తోడేయాలి కదా, తోడేయాలని అన్నాను, అంతేగాని నేను ఇవ్వలేదా పాలు. అసలు ఆ ఉద్దేశమే నాకు లేదు. మనలో ఏమన్నా పిసినితనం ఉంటే కనుక అది తీసేయినా అయినా అన్నాను, తప్పేం అనలేదు. అడగడం తప్పు కాదు కదా, దేవుణ్ణి అడగడం తప్పండి. ఆయన మనసే మనకు వస్తే ఎంత బాగుంటుందండి. ఏమండి, తెలియకే దేవదూతలకి ఆతిథ్యం చేయడం. యేసుప్రభు వారు వాళ్ళ ధోనిలో ఉంటే గాలి తుఫాన్ని ఏం చేశారండి? వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. తీరా ఆయన ఎవరో తెలియదు కదా, కానీ చెప్దాం అనిపించింది. ఆయన ఆగుతారో లేదో వాళ్ళకి తెలియదు అప్పటి వరకు. ప్రభువా నశించిపోతున్నాం అంటే లేచి, గాలి తుఫాను ఆగు, ఒకసారి మిక్కిలి నిమ్మడమావు ఆగు అన్నారు. అలా అసలు సైలెంట్ అయిపోయింది. ఏమండి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవి అన్నారు. కానా విందుకి యేసుప్రభు వారికి ఇన్విటేషన్ వచ్చింది. వచ్చారు. అక్కడ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ద్రాక్షారసం పొయ్యకపోతే వాళ్ళకి మర్యాద ఉండదనమాట అండి. భలే పెట్టాడులే కానీ ఎందుకు పెట్టలేనోడు పిలవడం ఎందుకయ్యా అంటారు. పోనీ అది దొరికేదా అంటే దొరకదు. అలాంటి పరిస్థితిలో యేసుప్రభు వారు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన సంగతి మనకు తెలుసు. అదంతా వివరిస్తే మనకి ఒక్కోదానికే సరిపోతాయి. కాబట్టి యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆయన్ని ఉంచుకోవాలి మనం, ఆయన మన హృదయంలో ఉండాలి, ఆయన మన ఇంట్లో ఉండాలి అంటే ఆయనకి నచ్చిన పనులు మనం చెయ్యాలి. అంతేగాని ఆయనకి నచ్చిన పనులు ఏమి చెయ్యం. బాగా రోజంతా నెత్తిమీద చేసి ప్రార్థన చేస్తే వస్తాయండి. ఏమండి, చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? మనం ఏం పని ఉందో చూసుకో. అసలు ఈ పనికి దేవుడు మెచ్చుకొని నాకు ఆశీర్వాదం ఇస్తాడు అని నువ్వు చెప్పగలగాలి. అవునా కదా? ఒక పరిచర్య చేయగలుగుతున్నావా? ఏమండి, వాళ్ళు వచ్చారు, అమ్మాయిల ముఖాలు వాడిపోయినట్టు కనపడుతున్నాయి. అయినా అంట్లు బయట వేసుకుంటున్నారు, తుమ్ముతున్నారు, చెక్క 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 చేసేస్తున్నారు. వాళ్ళ అయ్యగారులకి ఏం పని లేదు, వాళ్ళతో ఏం చెప్పరు, చెక్క చెక్క చేస్తారు, ఇస్తారంతే. ఓపిక లేవు వాళ్ళు. ఏమండి, వాళ్ళే పురమాయించుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. నాకు విచిత్రం అనిపించింది. అసలు వాడిపోయిన మొక్కలు ఉసూరు అనిపించింది. ఇదంతా ఊడ్చేయండి అమ్మ నీట్గా. అక్కర్లేదండి, తర్వాత ఊడ్చుకుంటాం మేము, మీరు వెళ్ళిపోయిన తర్వాత. వాళ్ళు కూడా నలిగిపోయి ఉన్నారు. ఏమండి, సంతోషం అనిపించదా? పాస్టమ్ గారు కూడా పాపం ఇలా వ్యాన్ దిగడం. ఏమండి, అసలు నా కాళ్ళైతే మెత్తగా ఉండేవి, కిడ్నీలు కూడా పట్టేసినట్టున్నాయి. అయ్యో, సువార్త ప్రకటింపకపోయిన వాళ్ళ మనకు శ్రమ అని వాక్యం చదివాక నీరసం అంటే కుదురుద్దండి. మెల్లి బయలుదేరితే ఆ వ్యాన్లో ఎక్కడం దిగడం అంటే మెత్తగా ఉన్నట్టున్నాయి కాళ్ళు. అయినప్పటికి కూడా ఇలా దిగడం ఏంటి? పాస్టమ్ గారు కూడా పాపం అడిగేసుకుంటా ఏమండి ప్రతి ఇంటికి టక 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 వెళ్ళి పరుగుల మీద వెళ్ళి ఇస్తూ ఉంటే నాకు చూసి చాలా సంతోషం అనిపించింది. ఏమండి, అనుగారు ఎప్పుడో తెచ్చిన చీర ఉంది, ఎంతమందికో ప్లాన్ చేశాను కానీ అది మైండ్ దాటలేదు. వీళ్ళకి ఇద్దామా అంటే టిక్కు పెట్టలేదు మైండ్. ఆవిడ చూడగానే ఆవిడ దిగి పాంప్లెట్ ఇవ్వడం చూసిందే నా మనసులో ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళందరికి పంచిపెట్టింది, ఇవిడికి ఇద్దామంటే టిక్కు పెట్టింది మనసు. ఆవిడకి పెట్టాను. ఏమంటే దేవుడు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? మనం కష్టపడి పని చేయాలి. నేను అఫీషియల్ అండి అంటే వాళ్ళు ఆఫీసర్స్ అండి, పాస్టర్లు కాదు. వాళ్ళు పాస్టర్లు చేస్తున్నారు. నాకు అనిపించింది
మేము పాలు తీసేసిన తర్వాత ఇలా కడిగేసి ఇలా పారబోయడానికి వచ్చిన కలర్ ఉంది మజ్జిగి. అయ్యగారు అంటే ఆ అయ్యగారు కూడా ఏమండి ఏమండి, మనమైతే ఏమంటామండి, ఏంటి ఇంట్లో పాలు కదా ఇవి మనే, ఏమండి కొంచెం లైట్ నీళ్ళు తోడుకుంది. అసలు వాళ్ళు తింటా ఉంటే మధ్యాహ్నం మిగిలిని అవి ఏం చేస్తారో చూద్దాం అనుకున్నా. ఏమండి ఏం చేస్తారో చూద్దాం అనుకున్నా. ఆ కూరని వేడి చేశారు, కోడిగుడ్లు మళ్ళీ వేశారు, పొద్దున సాంబార్ వేడి చేసేసారు, ఆ రైస్ కాస్త అంత ఉంది, ఇంకొంచెం రైస్ పెట్టారు, ఏది వేస్ట్ చేయలే వాళ్ళు. ఏమండి సేవని మీద చక్కగా వాళ్ళకి పెడితే చక్కగా తింటున్నారు. ఇందులో ఉప్పు ఎక్కువైందా అలా, తక్కువైందా అలా, కారం అని లేదు, ఉప్పు అని లేదు, తినేయడు, ఆకు చక్కగా ఖాళీ చేసేయడు. ఒరే 2 ముక్కలు ఉన్నాయి అందులో, ఒరే వెళ్ళి రానా, ఆ 2 ముక్కలు కూడా నోట్లో పెట్టేసాయి ఒకసారి, వేస్ట్ చేయకూడదు. ఏమండి ఎంత గజిటెడ్లు అయినప్పటికి కూడా పరుగులు తీస్తా, ఎండకి ఇలా అంటారు, ఇలా అంటాం, అబ్బాయి ఏమి అంటమ్మా, రోహిణి కార్తీ కదా, ఎప్పుడు పెడుతున్నారు వాళ్ళు, ఎప్పుడు పెట్టినా నాకు ఎంత సంతోషం అనిపించింది. ఏసీల్లో ఉన్న పిల్లలు, స్కూల్లో ఏసీయే, ఇంట్లో కూడా ఏసీయే, బయట మామూలుగా లేదండి తిరుగుతుంటే. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఫస్ట్ రోజు అయితే 20 ఊళ్ళు, తర్వాత 15 ఊళ్ళు, తర్వాత ఈ మధ్యాహ్నానికి వెళ్ళాలి కాబట్టి ఒక 15 లోపు ఉన్నాయి. అవి ఇలా వెళ్ళటం పరుగులు వచ్చేసింది, ఇలాగ ఎక్కడ ఎక్కేమో లేదో మళ్ళా వచ్చేసింది, దిగండి అనేవాళ్ళు అంతే. ఏమండి ఒక్క నిమిషం కూడా అందులో ప్రార్థన అనేవాడు ప్రార్థన చేయడం, పాటలు అనేవాడు పాట పాడడం. ఏమండి నాకు అనిపించింది, ఏమండి కొంచెం 2 పాటలు ఎక్స్ట్రా పడితే ఏమంటారు మనకి, అయ్యగారు నేనేమి రెడీ చేసుకోలేదు, మా సంఘాన్ని పిలుస్తా కానీ మీ మీద భారంగా ఉండకూడదు కదా, వచ్చేసరికి నేనే భోజనాలు కూడా అన్నీ ఏర్పాటు చేస్తాను, మా సంఘం అంతటినీ పిలుస్తాను, వాళ్ళని చూసన్నా నేర్చుకుంటారు అనిపించింది. ఏమండి ఒక్క రోజన్న దేవుని కోసం రోహిణి కార్తీలో ఏమండి పొద్దునుంచి సాయంత్రం దాకా పాంప్లెట్లు ఇచ్చారు అంటే దీనికోసం ఆశీర్వదిద్దామని ఉండాలి కదండి. 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు అక్కడ. ఏమండి అవి జొబ్బాలు పీకేసి ఏమండి అటు ఇటు పరుగులు పెడతా ఉన్నారు వాళ్ళు. పిల్లలకి ఏమవుద్దని ఏమి లేదు. అర్థమవుతుందండి నిజంగా దేవుని కోసం తర్వాత మనం ప్రకటించడానికి సమయం ఉంటుందో లేదో తెలియదమ్మా. చాలా జాగ్రత్త. మనం అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఇక్కడ అన్నీ చేస్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆదివారం ఆవిడే వంట చేస్తుంది అంటండి. పాస్టర్ గారు వాళ్ళకి అందరికీ అక్కడికి వచ్చే వాళ్ళకి వంట చేసేసి పాస్టర్ గారు వాళ్ళకి ఇంట్లో పెట్టేసి మొత్తం తోమేసి ఊడ్చేసి కడిగేసి, పాస్టర్ అమ్మగారులు అంటే ఓన్లీ స్నానం చేసి రావడమే దేవుని సన్నిధికి, దేవుని స్తోత్రం చెప్దాం. నేను లేకపోతే అసలు కుదరదండి అంతే. నేను ఈ వారం అంతా కూలికి వెళ్ళిన పనులు అయ్యానండి, నా బియ్యం ఇవన్నీ నా బియ్యమేనండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంక పాస్టర్లే పెట్టుకుంటారనుకున్నా. ప్రతి ఒక్కళ్ళు పాస్టర్లు ఏం పట్టించుకునే అవసరం లేదంట. మా ఈ కూరగాయలు అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి మొత్తం అన్నీ కూడా వాళ్ళే పురమాయించుకొని తీసుకొచ్చుకున్నారు సువార్త ప్రకటించడానికి. ఏమండి మళ్ళా సంవత్సరానికి డేట్లు పెట్టారు. అక్కడికి ఇంకో చోటకి ఇలా మరి పాత బట్టలన్నీ చక్క సంచిలో కట్టేసి మరి ఏమండి తీసుకెళ్ళి బేదోళ్ళ ముందు అలా పోసేసి పంచిపెట్టేస్తూ ఉంటే వాళ్ళు మరి బుడ్డి పిల్లలకి ఒక 100 కార్లు పైనే ఉన్నాయి. పిల్లలందరూ ఎంత ఉన్నారు అనుకున్నారు, పుట్టిన పిల్లలు అంత ఉన్నట్టున్నారు. సంవత్సరం పిల్లలు ఎండకి అయోమయం అయిపోతున్నారు, అని ఏడుస్తున్నారు. నాకైతే చచ్చిపోతారేమో వాళ్ళు, గమ్మున వాళ్ళకి ఇచ్చి పంపించేయండి. ఏమండి మనల్ని దేన్ని చూసి ఆశీర్వదించాలండి? ఎందుకు ఆశీర్వదించాలి? నేను ఈ పని చేశాను ప్రభువా నన్ను ఆశీర్వదించండి అని చెప్పండి. ఏమండి నీకోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను ప్రభువా ఆశీర్వదించండి అని చెప్పండి. ఉంటే పర్లా, లేకపోతే ఈ రోజున నేను నీకోసం నిలబడాలని కోరుకుంటున్నాను ప్రభువా, మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాను. నేనేం చేస్తే ఆశీర్వాదం వస్తుందో ఆ రూట్లో నన్ను నడిపించండి. అంతేనే కదా? ఆశీర్వాదం అంటే డబ్బులు పెట్టుకునేది కాదండి. అమ్మాయి కాస్తంతసేపు కొన్ని గంటలు కష్టపడి నీళ్లు తోడి పోసింది. ఏమండి 5 లక్షల రూపాయల ఆశీర్వాదం పొందుకుంది. 5 లక్షలేనా? తన జీవితం ఒక ఉన్నతమైనటువంటి మచ్చలేనటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి ఎవరు? ఇస్సాకు గారు. అతనికి భార్య అవడం అంటే మాటల? ఏ ప్రవర్తన చూసి నిన్ను ఎక్కడ పెట్టాలో దేవునికి తెలుసు. ఏమండి ఎస్తేరు తన సుగుణాలను చూసి ఎక్కడ పెట్టాడు? 127 సంస్థానాలకి రాణిగా పెట్టాడు. నువ్వు ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. అయ్యో ప్రభు దేవుని నమ్ముకున్నాను ప్రభు, ఏ ఆశీర్వాదం రావట్లేదు అంటే నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు జీతం కరెక్ట్ కడితే ఎంత వస్తుంది నీకు జీతం?
నువ్వు చేసిన పనులకి, నువ్వు చేసిన ప్రార్థనలకి, నువ్వు పంచిపెట్టిన విధానానికి జీతం కడితే ఎంత వస్తుంది? మంచి మనసుతో పంచిపెట్టావా? పంచిపెట్టిని ఏమండి? పంచిపెట్టేటప్పుడు కూడా యేసయ్య సంతోషపడాలి అనేసి పంచిపెట్టావా? గుర్తుపెట్టుకోండి, మన ఆశీర్వాదాలకి ఎవరు కారణం? మనమే కారణం. మనం చేసిన పనులు. ఏమండి? ఏది చూసుకోవద్దు. చిన్నపిల్లలైనా పర్లా, ముసలోళ్ళైనా పర్లా, ఎవరైనా పర్లా. నాకు నీరసం అండి, రోగం అండి, నేను రాలేనండి, కూర్చోలేనండి, వంగలేనండి, ఎక్కలేనండి. ఏమండి? ఇవన్నీ మనం అనుకుంటే అసలు ఏం చేశారు అన్నాడు అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏమండి? ఇంత వాళ్ళు అంటారు, మన ప్రాణం పోయే లోపల 1,000,000 మందికైనా చెప్పాలంట. ఎంతమందికి అండి? దేవుని స్తోత్రం చెప్దాం. 1,000,000 మందికి చెప్తారా? 1,000,000 మందికి చెప్పేసి ఏం లేదండి, అందరితో పాటు కలిసి వెళ్ళి ఇలా పంచిపెట్టి వచ్చేయడమే. ఒకరోజు కష్టపడ్డాం, ఎంతో సంతోషం. 3 రోజులు కష్టపడ్డాం. ఏమండి? ఎక్కడ లేని ఆనందం. దేవుని దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? సంతోషం అనిపిస్తుంది. మరి హాయిగా ఆ రోజు పలావ్ చేసుకొని తింటే అది మనకి ఏమన్నా ఆశీర్వాదం తెస్తుందా? గుర్తుపెట్టుకోండి. నేను అనుకున్నా, ప్రభా నా జీవితంలో మొత్తం ఇలాంటి రోజులే ఉంచండి ప్రభా. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? అందరూ మేము కూడా వస్తామండి అని వాళ్ళే వ్యాన్లు తీసుకొని వచ్చేసారనుకోండి, కాస్తంత మా దగ్గర ఉంటే వంట చేసి పెట్టేయచ్చు, వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. ఎంత బాగుంటుందండి. నేను రోజు నాకు ఇలాంటి లైఫ్ ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. ఆశీర్వాదం నీ ఇంటికాడ తలుపు తడద్దు ఎప్పుడు అంటే నువ్వు రెడీగా ఉన్నప్పుడు. ఏమండి? నువ్వు రెడీగా ఉంటే ఆ భోజనం పెట్టడానికి రెడీగా ఉన్నాడు, వచ్చేసాడు. ఏమండి? కాబట్టి మరి లోతు కూడా అలా రెడీగా ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా రెడీ అయింది. కానీ దేవుడు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. అది సక్సెస్ అవ్వదనమాట. కాబట్టి ఆయన వస్తే ఎలా ఉండాలి? మనం కరెక్ట్గా ఆయన కార్యం నెరవేర్చేవారిగా ఉందాం. మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈరోజు ప్రభువా నాలో మంచి సుగుణాలు ఇవ్వండి, ఆతిథ్యం చేసేటువంటి చురుకుదనం కలిగినటువంటి దాతృత్వం కలిగిన మనసును నాకు ఇవ్వండి యేసయ్య అని ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఏం చేస్తారు? ఆయన ఇస్తారు. నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఏ బిజినెస్ చేస్తే ఆశీర్వాదం వస్తుంది అది కాదు. దేవునిలో మొదట సుగుణాలు అడగండి దేవుణ్ణి, అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.